శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు జూన్ 29న వచ్చే జ్యేష్ఠ పౌర్ణిమ ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున చేసేటువంటి పూజలు, దానాలు, జపాలు మరియు ఉపవాసానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత అనేది ఉంది. శాస్త్రాల ప్రకారం ఈ రోజు చేసిన పుణ్యకార్యాలు అనేక రేట్ల ఫలితాలని ఇస్తాయని చెప్తారు. జ్యేష్ఠ పౌర్ణిమ ప్రాముఖ్యత ఏమిటి? ఈ రోజు ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది, ఏ పనులు చేయకూడదు, ఎవరు తప్పకుండా ఈ పూజలు చేయాలి, ఇవన్నీ వివరంగా మనం తెలుసుకుందాం. జ్యేష్ఠ పౌర్ణిమ హిందూ సాంప్రదాయంలో ప్రతి పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి ధర్మకార్యాలు, దానాలు, పితృతర్పణాలు, విష్ణువు మరియు మహాలక్ష్మి ఆరాధనకు అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ రోజున చంద్రుడు సంపూర్ణ కళలతో ప్రకాశిస్తాడు. అందువల్ల మనసుకు ప్రశాంతత, ఆధ్యాత్మికత శక్తి మరియు సానుకూల ఆలోచనలు పెరుగుతాయని విశ్వాసం. ఈ రోజు చేయవలసినటువంటివి ఏమిటి అంటే, ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. శ్రీ మహావిష్ణువు మరియు మహాలక్ష్మీదేవిని పూజించండి. ఓం నమో నారాయణ లేదా శ్రీమాత్రే నమః, శ్రీ మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని జపించండి. పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయండి. సాయంత్రం చంద్రునికి నీరు అర్పించి నమస్కారం చేయండి. ఈ రోజు చేయకూడనటువంటి పనులు అనవసరమైనటువంటి కోపం తెచ్చుకోవడము, ఇతరులను అవమానించడము, అబద్ధాలు చెప్పడము, మద్యము, మాంసాహారం తీసుకోవడము, పెద్దల మాటలు నిర్లక్ష్యం చేయడము. ఈ పౌర్ణమి వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు: కుటుంబంలో శాంతి పెరుగుతుంది, ఆర్థిక సమస్యలు తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది, మానసిక ప్రశాంతత పెరుగుతుంది, పుణ్యఫలం లభిస్తుంది. ప్రత్యేక పరిహారం: సాయంత్రం ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి మహాలక్ష్మీదేవి ముందును ఉంచి ప్రార్థించండి మహాలక్ష్మిని. ఓం మహాలక్ష్మీ నమః అని. తర్వాత ఇంట్లో ఉన్న అందరికీ ప్రసాదం పంచండి. చక్కెర నైవేద్యం లేదా బెల్లం నైవేద్యం సమర్పించి అందరికీ ప్రసాదాన్ని పంచండి. ఇదండి జ్యేష్ఠ పౌర్ణిమ అనేటువంటిది భక్తితో, దానం, జపం, పూజలతో గడపడానికి అత్యంత శుభప్రదమైన రోజు. ఈ రోజును సద్వినియోగం చేసుకుంటే ఆధ్యాత్మికంగా ఎంతో సంతృప్తిని పొందుతారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.